ఏంటి సార్ అలా అన్నారు? నేను కూడా ఆడపిల్లనే, గలగలా మాట్లాడేస్తానేమో కానీ ఇలాంటి విషయాలు చెప్పాలంటే సిగ్గుతో పాటు భయం కూడా ఉంటుంది తెలుసా? ఏంటి సార్ ఇది? ఏదో దొంగను ఇంటరాగేషన్ చేస్తున్నట్టు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారేంటి? అలా అని మీకెవరు చెప్పారు? ఏమో సార్, కానీ మీరలా చూస్తుంటే నేను చెప్పలేను. అటు తిరగండి. దేవుడా, నాకేంటి శిక్ష? శిక్ష అనుకోండి సార్, నా కోసం ప్లీజ్ అటు తిరగండి ప్లీజ్. చెప్పండి, ఇంకెంతసేపు? ఆగండి సార్, కొంచెం ధైర్యం తెచ్చుకోనివ్వండి. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఎప్పుడు చూసానో తెలుసా సార్? ఒకరోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించమని టార్చర్ చేస్తుంటే మీరొచ్చి ఆ అమ్మాయిని కాపాడినప్పుడు నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూశాను. నిజం చెప్పాలంటే నేను మెడిసిన్ చదివేటప్పుడు, అంతకు ముందు ఆ తర్వాత కూడా చాలా మంది అబ్బాయిలు నన్ను ఇష్టపడుతున్నారని, ప్రేమిస్తున్నారని చెప్తూ ఉండేవారు, వెంటపడుతూ ఉండేవారు. నాకు మాత్రం ఎవ్వరి మీద లవ్ ఫీలింగ్ కలగలేదు. అందుకే అందరికీ సాఫ్ట్ గా ఇష్టం లేదని చెప్పేశాను. కానీ ఫస్ట్ టైం ఆ రోజు మీరు నా చున్నీ లాగినప్పుడు నాకు మీ మీద లవ్ ఫీలింగ్ కలిగింది సార్. ఆ చున్నీ మీద? అవును సార్. అప్పుడే ఫిక్స్ అయ్యాను, మీరే నా లైఫ్ పార్ట్నర్ అని. మీతోనే కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను. రోజు రోజుకి నాలో మీ మీదున్న ప్రేమ ఆకాశమంత ఎత్తుకెదిగింది. అందుకే సార్ మీ వెంట పిచ్చిదల్లా తిరిగాను సార్. మీరు అరిచినా కోపగించుకున్నా అన్నీ భరించాను. నా మనసులో ఏముందో మీకు అర్థమైందో లేదా అర్థం కానట్టు నటించారో తెలియదు, కానీ ఇండైరెక్ట్ గా ఈ విషయం మీకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. లేవు. చివరికి నేచర్ కూడా నాకు సపోర్ట్ గా నిలబడలేదు. అందుకే నేను ప్రయత్నించిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వచ్చాను. కానీ ఎన్నాళ్ళకి నా మనసులో మాట చెప్పే అవకాశం వచ్చింది సార్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్.
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ సార్. మీరు చెప్పాల్సింది మొత్తం చెప్పేశారు కదా, ఇంకేం లేదు కదా? లేదు, మొత్తం చెప్పేశాను సార్. నా మనసులోని భారం మొత్తం దింపేసుకున్నాను. ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది సార్. అక్క, ఒంట్లో బాలేదంట కదా, ఇప్పుడు ఎలా ఉందక్కా? బానే ఉంది రాణి. అయినా ఈ విషయం నీకెలా తెలిసింది? నీకు ఫీవర్ వచ్చిందని గౌతమ్ సార్ ఫోన్ చేసి చెప్పారక్క. నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఎందుకు అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టడం అనుకున్నాను రాణి. ఏంటక్క నువ్వు మరీను? చెల్లెలకి పనులు చెప్పడం ఇబ్బంది పెట్టడం ఎలా అవుతుంది? అయినా ఏ సాయం చేసినా నువ్వే చెయ్యాలా? నువ్వెవరి సాయం తీసుకోవా అక్క? ఆహా, అలా ఏం లేదు రాణి. ఏమోనక్క, చూడు అసలు ఎలా అయిపోయావో. మొన్న మా ఇంటికి అలా వచ్చి సడన్ గా వెళ్ళిపోయావు. అప్పుడు నీ మనసేదో బాలేదు అనుకున్నాను. ఇప్పుడు మనిషివే అదోలా అయిపోయావు. ఏంటక్క ఇది? రాణి అక్క, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. పిన్నికి ఫీవర్ వచ్చినప్పుడు మీరైనా నాకు కాల్ చేసి చెప్పాలి కదా. సారీ అక్క, పిన్ని అస్సలు లేవలేదు. ఒళ్ళంతా చాలా వేడిగా ఉంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాం. అవునక్క, అప్పుడు గౌతమ్ బాబాయ్ వచ్చి అప్పుడు మమ్మల్ని స్కూల్కి పంపించి పిన్నిని దగ్గరుండి చూసుకున్నాడు. అవునా? ఎందుకక్క గౌతమ్ సార్తో కూడా పనులు చేయించుకోవడం? నాకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా. నేనేమి తనని నాకు సపర్యలు చేయమని చెప్పలేదు. రాణి అక్క, బాబాయ్ డ్యూటీకి వెళ్లకుండా పిన్నికి అంత హెల్ప్ చేస్తే పిన్ని బాబాయ్కి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, చెప్పాల్సింది చెప్తే బాగుండేది. సరే సరే, మీరెళ్ళి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. గుడ్. నీకు కోపం వచ్చినా పర్వాలేదక్కా. గౌతమ్ సార్ కన్నా మంచివారు నీకు దొరకరు. దయచేసి నువ్వు తనని అపార్థం చేసుకోవద్దక్కా. గౌతమ్ సార్ ఏ పనిలో ఉన్నా కూడా డ్యూటీకి వెళ్లకుండా ఉండరు. ఏదైనా సరే డ్యూటీయే ఫస్ట్, ఆ తర్వాతే అన్నీ అనుకుంటారు. అలాంటిది నీకోసం లీవ్ తీసుకున్నారు. పట్టు పరుపుల మీద పెరిగిన తను నీకు సపర్యలు చేశారు. నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. నీకు ఫీవర్ వచ్చిందని తను అల్లాడిపోయారు. నువ్వంటే తనకి ప్రాణమక్కా. ప్లీజ్ అర్థం చేసుకో అక్కా. ఏమర్థం చేసుకోమంటావు రాణి? మా బావ మా అక్కని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ ఇంట్లో రేగిన మంటలు ఇంకా చల్లారలేదు. నేనిప్పుడు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నానని ఆజ్యం పోసి ఆ మంటల్ని మళ్ళీ రేపమంటావా? అయితే నువ్వేం చేస్తానంటావక్కా? నేను మళ్ళీ చెప్తున్నాను రాణి, మా అక్క బావ కోరిక తీర్చడం కోసం నేను ఈ ఇంటికొచ్చాను. పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఇంకా వాళ్ళకి దగ్గర చేయలేకపోయాను. ఇప్పుడు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అంటే జీవితంలో ఈ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకోలేరు. అందుకే నా మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నాను. ఏంటి? నీ మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నావా?
ఏం మాట్లాడుతున్నావక్క? ప్రేమను చంపుకునేంత శక్తి ఉందా? నీకే కాదు, ఎవరికీ లేదు. తనతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం గుర్తొస్తూ మనసుని చిత్రహింస పెడుతుంది. అసలు ప్రేమకి అంతం అనేదే లేదక్కా. ప్రేమకి అంతం లేకపోవచ్చు, కానీ ఈ ఝాన్సీ తన మనసుని తన ఆధీనంలో ఉంచుకోగలదు. మా అక్క బావ లేకపోయినా ధైర్యంగా పిల్లల కోసం పోరాటం చేశాను. ఇప్పుడు పిల్లల కోసం ధైర్యంగా నా మనసుతో పోరాటం చేసి ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తాను. అక్క, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు గౌతమ్ సార్ని మర్చిపోగలవా? చెప్పక్క. మర్చిపోగలను. ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పక్క. రాణి, ఏం చేస్తున్నావు? అసలు నీకు మత్తుందా? ముందు చెయ్యొద్దులు రాణి. నేను వదల్లక్క. నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా పర్వాలేదు. నిజం చెప్పక్క. నువ్వు గౌతమ్ సార్ని మర్చిపోగలవా? చెప్పక్క. మర్చిపోలేను రాణి. గౌతమ్ గారు చాలా మంచివారు. తను ప్రేమ పొందే అదృష్టం గాని, తనతో కలిసి జీవితం పంచుకునే అర్హత కానీ నాకు లేదు. ఎప్పుడైతే గౌతమ్ గారి మీద నాకు ప్రేమ పుట్టిందో అప్పుడే తను నా భర్త అయిపోయారు. ఆ క్షణమే నా మనసు తనతో 7 అడుగులు వేసేసింది. జీవితంతో తనతో గడిపిన క్షణాలు నెమరు వేసుకుంటూ ఇలా ఒంటరిగా తన ప్రేమతోనే ఉండిపోతాను. అంతేగాని నా ప్రేమ విషయం ఇప్పుడే కాదు, తనకి ఎప్పటికీ చెప్పను. అక్క ప్లీజ్, నా మాట వినక్క. నీ ప్రేమ వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదక్క. లేదు రాణి, నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళందరితో హ్యాపీగా ఉండాలనే కదా ఇన్నాళ్ళు ఆరాటపడ్డాను. అది నిజం కావాలంటే నేను గౌతమ్ గారి జీవితంలోంచి తప్పుకోవాలి. పిల్లలకి న్యాయం చేయాలంటే నా మనసుకి నేను అన్యాయం చేసుకుని తీరాల్సిందే. అక్క, నువ్వు ఇంకేం మాట్లాడకు రాణి. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. సార్, మీరేం మాట్లాడరేంటి సార్? నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను. ఇక మీరు చెప్పండి సార్. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా? అవును సార్. ఎంతగా ప్రేమిస్తున్నారు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? పర్లేదు, చెప్పండి. ఆ, చాలా ప్రేమిస్తున్నాను. అదే, ఎంత? ఆ, ఎంత అంటే సముద్రమంతా, ఆకాశమంతా, ఈ ప్రపంచమంతా. నిజం చెప్పాలంటే దానికి కొలమానమే లేదండి. ఓకే, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అది నేనే కదా సార్? కాదు,
చెప్తున్నారు కదా, బర్త్డే రోజు నన్ను ఏడిపించాలని కదా మీరు ఇలా అంటున్నారు. ఊరికి నన్ను ఆట పట్టిస్తున్నారు కదా సార్. లేదు, నిజమే చెప్తున్నాను. సార్, నన్ను ఏడిపించకండి సార్. మీరంటే నాకు ప్రాణం సార్. మీరిలా అంటుంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది సార్. సారీ, మిమ్మల్ని ఏడిపించాలనో బాధ పెట్టాలనో చెప్పటం లేదు. మీకు నిజం తెలియాలని చెప్పాను. ఇందాక మీరు అన్నారు కదా, మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు అర్థమైందో లేక అర్థం కానట్టు నటిస్తున్నాను అని. ఎస్, మీ మాటలు, మీ చేష్టలు, మీరు చేసే అల్లరి ద్వారా మీరు నన్ను ప్రేమిస్తున్నారన్న విషయం నాకు మొదట్లోనే అర్థమైంది. నేనిప్పుడు మీరు పిలవగానే ఎందుకు వచ్చానంటే ఈ విషయంలో మీకు క్లారిటీ ఇద్దామని. లేదంటే మీరెన్నిసార్లు నన్ను పిలిచినా, ఎంత బ్రతిమిలాడినా నేను వచ్చేవాణ్ణి కాదు. సార్, అలా అనకండి సార్. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను సార్. ప్రేమ చేసే గాయం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే నా మనసులో ఉన్నది మీకు చెప్తున్నాను. నేనంటే మీకు నిజంగానే ఇష్టం లేదా? లేదు. మీరు నన్ను ప్రేమించడం లేదా? లేదు. మరైతే ఇన్నాళ్ళు నన్నెందుకు భరించారు? అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ మీరింకా డీప్గా వెళ్ళిపోతున్నారు. నా ప్రమేయం లేకున్నా నా మీద ప్రేమతో మీ లైఫ్ స్పాయిల్ కాకూడదు అనుకుంటున్నాను. వన్ సైడ్లో ఎప్పటికీ బాధనే మిగులుస్తుంది. అది ముందుగానే తెలిస్తే బెటర్ కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముందు మీ మనసులో నుంచి నన్ను తీసేయండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. మీలాంటి మంచి అమ్మాయి లైఫ్లోకి ఎవరో ఒకరు మంచి అబ్బాయి వస్తాడు. వద్దు, నాకెవ్వరూ వద్దు సార్. మీరే కావాలి. మీ మీద మనసు పడ్డప్పుడే నా జీవితాన్ని మీకు అర్పించాను. మీరే నా భర్త అని ఫిక్స్ అయ్యాను. మీతో కలిసి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నెన్నో కలలు కన్నాను. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోమని చెప్తే ఎలా సార్? అది నా వల్ల కాదు. తప్పదు. ఎంత కష్టంగా ఉన్నా ఇప్పుడు మర్చిపోతేనే ఫ్యూచర్ బాగుంటుంది. మీరే నా ఫ్యూచర్ సార్. మీరు నన్ను వదిలించుకోవడానికే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నారు కదా సార్. లేదు, నేను నిజం చెప్తున్నాను. ఆహా, నేను నమ్మను సార్. నా మనసుకి తెలుసు, మీ మనసులో నేను తప్ప వేరే అమ్మాయి లేదు. ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నారు? నేను చెప్పేది నిజం కాబట్టి సార్. లేదు ప్రియాంక, మీరు మళ్ళీ అపార్థం చేసుకుంటున్నారు. ప్లీజ్, నేను చెప్పేది నమ్మండి. ఎలా నమ్మాలి సార్? చెప్పండి సార్. మీరు చెప్పేది నిజమని నేనెలా నమ్మాలి? నన్ను కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తనే నా జీవితం. తనతోనే కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నాను. తనకి తప్ప మరో అమ్మాయికి నా మనసులోనూ నా జీవితంలోనూ చోటు లేదు, ఉండదు కూడా. నా మనసులో ఉన్నది మీకు చెప్పటం నా బాధ్యత. చెప్పేశాను. అది మీరు నమ్మటం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. అది కాదు సార్. ప్రేమ చేసే గాయం ఎలా ఉంటుందో మీకు తెలుసంటున్నారు కదా. మరి నా ప్రేమ గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి సార్. ప్లీజ్ సార్. ఆల్
ఆల్రెడీ నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని ప్రేమిస్తుందా? ఇంతకీ మీరు తనకి ప్రపోజ్ చేశారా? మన మధ్య ఏ బంధం లేదు, ఎలాంటి బంధత్వము లేదు. చెప్పండి సార్, మీరు ప్రపోజ్ చేశారా? లేదు, ప్రపోజ్ చేయలేదు. కాకపోతే తను నన్ను ప్రేమిస్తుంది. అంటే మీ లవ్ కూడా నాలా వన్ సైడ్ లవ్ అన్నమాట. ఇప్పుడు నా లవ్ మీరు ఎలాగైతే నో అన్నారో, రేపు తను కూడా మీ లవ్ నో అనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అలా ఏం జరగదు. నేనంటే తనకి ప్రాణం. నేను కూడా అలాగే అనుకున్నాను, మీకు నేనంటే ఇష్టమని. కానీ నువ్వు చెప్పారు కదా. అలాగే రేపు ఒకవేళ ఆ అమ్మాయి మీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నా లవ్ యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. మీరు నాది స్వార్థం అనుకుంటారో ఇంకేమనుకుంటారో అది మీ ఇష్టం. అందరిలాగే నేను కూడా నా ప్రేమ సక్సెస్ కావాలని బలంగా కోరుకుంటున్నాను. నా ప్రేమ సక్సెస్ అవ్వాలంటే మీ ప్రేమ ఓడిపోవాలి. మీ ప్రేమ ఓడిపోవాలని మనస్ఫూర్తిగా ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. ఏయ్! అది ఈ జీవితంలో జరగదు. జరిగి తీరుతుంది సార్. టైం మెషిన్ లో కాలాన్ని వెనక్కి తీసుకురావచ్చేమో గానీ ఈ గౌతమ్ మనసులో నీకు చోటు దక్కించుకోలేవు. నువ్వు మీ అక్కతో ఉండి మాకు దూరం అవుతావో, లేదంటే మీ అక్కకి దూరంగా ఉండి మాకు దగ్గర అవుతావో, అది నీ ఇష్టం. నువ్వు వంశీని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా తను చెయ్యి వదలకూడదు అని చెప్తున్నాను. అలా అని నాకు మాట ఇవ్వు స్వీటీ.